ఈరోజు మన టెక్సాస్లోని ఆస్టిన్లో ముల్లర్ పార్క్ అని చాలా ఫెమిలియర్ పార్క్ ఉంది. ఈ ముల్లర్ పార్క్ దగ్గర వాకింగ్ ట్రాక్ ఉంటుంది, హ్యాకింగ్ ఉంటుంది. తర్వాత అట్లా అని ఐడియల్గా కూర్చొని ఆలోచనలు చదువుకోవడాలు, బుక్ రీడింగు, లేకపోతే నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయడం, పిల్లలతో పాటు పిక్నిక్ వచ్చినట్టుగా చెట్ల కిందికి వచ్చినట్టుగా ఇక్కడ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీస్ వచ్చి చేస్తూ ఉంటారు. సో మంచి ప్లేస్ ఇది, ఆస్టిన్ నగరంలో చూడాల్సిన ప్లేసు. మన దగ్గర కూడా ఇట్లా పార్కులు ఉంటే బాగుండు హైదరాబాద్లో. ఇంత బాగా చూడండి, ఇట్స్ వెరీ డక్స్ దగ్గర. ఇది ముల్లర్ పార్క్. ముల్లర్ పార్క్లో బర్డ్స్, డక్స్, రివర్ ఫ్రంట్ ఏరియా ఇది. సో ఓకే, ఇది ఇలాంటి పార్క్స్ ఇక్కడ కామన్. యుఎస్ఏలో మొత్తం అమెరికాలోనే మనం ఎవ్రీవేర్ ఇవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. నేచర్, ప్రకృతికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ రివర్ని రివర్ లాగా చూస్తూ ఉన్నారు. మనోళ్ళేమో రివర్కి పూజలు చేస్తాం, బొట్లు, పూజలు, కొబ్బరికాయలు కొడతాం. కానీ లాస్ట్కి ఏం చేస్తామంటే దాంట్లోనే ఆ ప్లాస్టిక్ కవర్స్ కానీ బాటిల్స్ కానీ అవన్నీ కూడా ఆ రివర్లోనే పడేస్తాం. అంటే పూజ చేసేది అక్కడే, మళ్ళీ ఆ రివర్లోనే మనం చెత్త చెదారం అంతా దాంట్లో వేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా చెయ్యరు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా తను ఒక టిష్యూ పేపర్ వాడినా కారులోనే పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ట్రాష్ క్యాన్లోనే వేస్తారు. సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉంది. సో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటారు. చూడండి, వాకింగ్ ట్రాక్. ఆస్టిన్ నగరంలోని ముల్లర్ పార్క్ ఇది వాకింగ్ ట్రాక్. ఇది సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. మన హైదరాబాద్లో కూడా ఇలాంటివి వస్తే బాగుండు. ఇంత ప్యూర్ వాటర్, కానీ వాటర్ చూడండి లేక్లో ఎక్కడ కూడా. నాకు ఇదే ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు రివర్ని వీళ్ళు రివర్ లాగానే చూస్తారు. తాబేళ్ళు, టర్టాయిస్ చూడండి. సో అదే నేను డైరెక్ట్గా మీకు చెప్పేది ఏంటంటే, రివర్ని, వాటర్ని, మనం పంచభూతాలని, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటికి రెస్పెక్ట్ ఇస్తే అవి మనల్ని కాపాడుతాయి, మానవాళిని. సో పూజలు అయితే, పునస్కారాలు అయితే చేస్తాం గంగా నది దగ్గర, కానీ ఇక్కడ మనం హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కానీ అనేకం చేస్తూ ఉంటాం వాటర్లో. కానీ అదే వాటర్కి రెస్పెక్ట్ ఇస్తూ దాంట్లో చెత్త చెదారం వేయకుండా మంచిగా చూద్దామనే ఇది ధ్యాస మన ప్రజలకు లేదు. సో అది నగరంలోని బిల్డింగ్స్. కొన్ని అక్కడ యాక్టివిటీస్కి ఏదో బిల్డింగ్స్ ఉన్నాయి. నగరం మీరు చుట్టూ చూడండి, కార్లు కూడా అలౌడ్. లేక్ చుట్టూ కార్లు కూడా అలౌడ్.
మీకు ఇక్కడ మనం ఈవెంట్ బుక్ చేసుకుంటే కనుక బర్త్డే పార్టీ అటువంటివి కూడా చేసుకోవచ్చు. ఈరోజు మా డాటర్ ఇన్ లా బర్త్డే, సో ఇక్కడ మరి ఏర్పాట్లు చేశాడు. సో బర్త్డేకి ఈ రకంగా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మై డాటర్ ఇన్ లా బర్త్డే ఈరోజు. మా బర్త్డే విషెస్ చెప్తా. హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే.